వెల్కమ్ టు దిస్ క్యాండిడ్ కాన్వర్జేషన్ ఐఎమ్ అబౌట్ టు హ్యావ్. ట్రాఫిక్లో చిక్కుకుని ఉన్న వాళ్ళకి తన మాట ఒక నేస్తం లాంటిది అనమాట. వేదిక మీద కూర్చున్న వాళ్ళందరికీ తన మాట ఒక శాసనం, అండ్ అలాగే జీవితంలో ఇరుక్కుపోయిన వాళ్ళకి తన మాట ఒక స్వీట్ భరోసా అనమాట. సో అన్ని వివిధ మాధ్యమాల్లో చాలా పాపులర్ అయిన వన్ ఫేస్ అండ్ వాయిస్ ఇన్ హైదరాబాద్, ఆల్ ఓవర్ తెలంగాణ ఇన్ఫ్యాక్ట్, అండ్ ఆల్సో ఏపీ. ఎవరంటే మన రేడియో మిర్చి భార్గవి, ఆర్జే భార్గవి. చాలా హాట్ గురు, చాలా హాట్ గురు, అండ్ యు ఆర్ స్వీట్ గురు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ ఆర్ యూ డూయింగ్? ఫ్యాంటాస్టిక్. ఒక 10 ఏళ్ల నుంచి ఐ బీన్ వాచింగ్ యూ ఆల్సో ఆన్ సోషల్ మీడియా అండ్ లిస్నింగ్ టు యూ. ఏమీ మార్పు లేదేంటి? అవునా? అంటే యూ లైక్ కెప్ట్ అప్ అంటే గుడ్ ఓన్లీ, నో గుడ్ ఓన్లీ. సో ఏమీ మార్పు లేదు, గుడ్ ఏమీ లేదు. హౌ డు యూ కీప్ అప్? అంటే నీకు తెలుసు పర్సనలీ, సో తెలియని వాళ్ళకి కీప్ అప్ అంటే బీయింగ్ హ్యాపీ అంతే. కంటెంట్ దట్ కీప్స్ అస్ గోయింగ్. అఫ్ కోర్స్ లిజనర్స్ వాళ్ళు ఫ్యామిలీ కంటే ఎక్కువైపోయారు. ప్రతిరోజు కాల్ చేసి తిన్నారా, బాగున్నారా అని అడుగుతారు కదా. అలా అడుగుతారు అఫ్ కోర్స్. సో దట్ గివ్స్ అస్ సో మచ్ బూస్ట్. కాంప్లాన్, కాఫీ, టీ అంతా వాళ్ళే. అంతే కదా, డెఫినెట్లీ. మా పేరెంట్స్ టైంలో చూసేదాన్ని అలా ఫ్యాన్ మెయిల్ రావడం. నేను ఆంటీని ఎన్నిసార్లు కలిసాను, ఆ తరం ఈ తరం రేడియో అని చెప్పి చాలా షోస్ కూడా బయట ఇన్వైట్ చేశారు. సో నేను హోస్ట్ చేసినప్పుడు ఆంటీ ప్రత్యేకంగా వచ్చి నాకు అప్రిసియేషన్ ఇవ్వడం ఒక పద్మశ్రీ లాగా అనిపించేది. బికాస్ ఒక వెటరన్ ఫ్రమ్ రేడియో ఇండస్ట్రీ టాకింగ్ టు దిస్ జనరేషన్ రేడియో ఆర్జే అంటే మా అమ్మ. అదే మీ మమ్మీ. సో బట్ భార్గవి, నేను చూసినప్పుడల్లా నాకు అద్దంలో చూసుకున్నట్టు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? యూఆర్ ఆల్సో సో డ్రివెన్ అండ్ ప్యాషనేట్ అబౌట్ లైఫ్. అండ్ ఎక్కడికక్కడ రీసెట్ బటన్ నొక్కుంటూ వెళ్ళిపోయే బ్యాచ్ అని నాకు అర్థం అవుతుంది. నేను అంతే కదా, అందుకనే. అదే లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు కదా, అలా ఆల్ దీస్ పవర్ఫుల్ ఉమెన్ మనం ఏం చేస్తున్నాం అంటే దూసుకెళ్ళిపోవడమే. పాజ్ బటన్ ఎక్కడా లేదు, రీసెట్ లేదు, దిస్ గోయింగ్ ఓన్లీ వన్ రేస్ ఆఫ్టర్ ది అదర్ వెళ్ళిపోతూ ఉన్నట్టే. టార్టాయిస్ రేసా, హెయిర్ అండ్ టార్టాయిసా డజంట్ మ్యాటర్, యూఆర్ మూవింగ్ అంతే. సో హౌ actually many people know about your journey, but how did you make a wonderful name for yourself radio dwara, especially so many RJs? I've been an RJ myself. Correct. But ivala radio anangane gurtocche ee generation perlannitlo Bhargavi features on the top. థ్యాంక్స్ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. యు నో రేడియో ఇస్ మనకి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం కనిపించాం. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది, బట్ దిస్ ఇస్ మై 17th ఇయర్ ఇన్ రేడియో మిర్చి. బాబోయ్. వితౌట్ అ డే గ్యాప్, ఐ మీన్ వితౌట్ ఎనీ ఇయర్ గ్యాప్, నాన్ స్టాప్గా డ్రైవ్ టైమ్స్ చేస్తూనే ఉన్నా. అప్పుడు మార్నింగ్ షో, ఇప్పుడు మార్నింగ్ షో, మధ్యలో ఈవినింగ్ షో చేసేదాన్ని. సో సమ్వేర్ ఏంటంటే ఒక పిచ్చి రేడియో అంటే. వాళ్ళు నన్ను వదలరు, నేను వదలలేను. ఆ మైక్లో మన వాయిస్ మనం వినడం అన్నది, కనిపించకుండా జనాలను అట్రాక్ట్ చేయడం అన్నది ఒక పెద్ద ఛాలెంజ్. అండ్ ఇనిషియలీ వీ ఓన్లీ హ్యాడ్ సమ్ చాట్ ఆర్ వెబ్సైట్, ఆర్కుట్ ఉండేది. తర్వాత ఫేస్బుక్ కేమ్, వీ వేర్ చాటింగ్. తర్వాత వీడియో కేమ్, తర్వాత ఎవ్రీథింగ్ కేమ్, రీల్స్ ఆల్. బట్ అప్పుడు ఏంటంటే ఓన్లీ వాయిస్ వాజ్ ద బిగ్గెస్ట్ థింగ్ టు క్యాచ్ హోల్డ్. కరెక్ట్. సో వాట్ డ్రైవ్స్ మీ ఇస్ ఖచ్చితంగా అది. అండ్ హౌ ఐ మెయింటైన్డ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఇస్ యూ హ్యావ్ టు కీప్ అడాప్టింగ్ యువర్ సెల్ఫ్. అవును, అదర్వైజ్ యువర్ వెల్ ఇస్ క్లోజ్డ్ అని నాకు ఒక చాలా పాపులర్ వ్యక్తి చెప్పారు. అక్కడ నేను ఐ రియలీ గ్లూడ్ అప్. ఈ మాట చెప్పి కూడా నాకు చాలా ఇయర్స్ అయింది. ఇఫ్ యూ డూ నాట్ అడాప్ట్ టు దీస్ టైమ్స్, యూఆర్ అవుట్. యూ హావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. ఎప్పటికప్పుడు మనం కొత్త బాణీలు వెతుక్కోవాలి. అంటే నా దానికి పెద్ద నువ్వు బల్బు తెచ్చి డిస్కవరీ చేయక్కర్లే. ఇట్ విల్ బీ విత్ ఇన్ యూ. యూ హ్యావ్ టు నో యువర్ నీష్. దట్స్ ఆల్ ఇట్ ఈస్. వన్స్ యూ నో ఇట్, యూ విల్ ఎక్స్ప్లోర్ అంతే. చాలా మందికి ఆ నీష్ క్లారిటీ లేక కన్ఫ్యూజ్ అయిపోయి మనం ఎక్కడ ఫిట్ ఇన్ అవుతాము అని పాపం చాలా క్లూలెస్ అయిపోతారు. అవును. గుడ్ థింగ్ ఇస్ వీ నో వేర్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గుడ్ అట్. సో చాలా మంది చెప్తూ ఉంటారు కదా, ఎవ్రీబడి ఈస్ గుడ్ అట్ సర్టన్ థింగ్స్, బ్యాడ్ అట్ సర్టన్. బ్యాడ్ వదిలే, గుడ్ని ఫోకస్ చేయి. దట్స్ వాట్ ఐ డిడ్. విచ్ ఇస్ వై అంటే నీ కమాండింగ్ వాయిస్ ఒకటి, ఇట్ కెన్ ఆల్సో బి వెరీ ఫ్రెండ్లీ. కానీ మోస్ట్లీ ఏంటంటే వేదికల మీద చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ జరిగినప్పుడు మా బహుభాష కోవిదురాలు ఎవరు అంటే అంటే అలాంటి పెద్ద పెద్ద హై ప్రొఫైల్ ఈవెంట్స్ లో యూఆర్ ఆల్వేస్ సీన్ యూనో విత్ ద ప్రైమ్ మినిస్టర్, విత్ ఎంతమంది చీఫ్ మినిస్టర్స్ మొత్తం? 7గురా? అంటే అలా వినడానికి బాగాలేదు. 7గురు చీఫ్ మినిస్టర్స్ ఉండే వేదిక మీద రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, దెన్ జగన్మోహన్ రెడ్డి గారు, దెన్ కేసీఆర్ గారు,
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ప్రమాణ స్వీకారం అయింది కాబట్టి Right. ఆల్మోస్ట్ 6 and 7 చీఫ్ మినిస్టర్స్. హౌ డస్ ఇట్ ఫీల్ అంటే యూ డ్రెస్ అప్ వెరీ గార్జియస్లీ ఆ ఈవెంట్స్కి. వన్ థింగ్ ఇస్ స్వప్న, వాట్ ఐ ఆల్వేస్ ఫీల్ గ్రేట్ఫుల్ ఇస్, చాలామంది పొజిషన్లో ఉండాలి అని దే క్రేవ్ ఫర్. దెర్ ఆర్ సో మెనీ పీపుల్, దెర్ ఆర్ సో మెనీ యాంకర్స్, దెర్ సో వ్యాఖ్యాతలు బోల్డ్ మంది ఉన్నారు. మనకు వచ్చిన అవకాశాన్ని యూ హ్యావ్ టు డూ ది బెస్ట్. నేను నమ్మేది అది. నాకు ఇదే వచ్చు, నాకు ఇంకేం రాదు. చిరంజీవి గారు అన్నట్టు నాకు యాక్టింగే వచ్చు, నాకు వ్యాఖ్యానమే వచ్చు. సో లెట్ మీ డూ ద బెస్ట్ అని నేను బాగా హోంవర్క్ చేసుకుంటా. హోంవర్క్, క్లాస్ వర్క్, ఆల్ వర్క్స్. అండ్ ఆఫ్ కోర్స్ యూ షుడ్ లుక్ ప్రెజెంటబుల్ బికాస్ యు ఆర్ ఆన్ ద స్టేజ్. నిన్ను లక్షల మంది లైవ్లో చూస్తున్నారు అండ్ యు ఆర్ హోస్టింగ్ అ వెరీ వెరీ హై ప్రొఫైల్ ఈవెంట్. అంటే అందరూ అన్ని షోస్ చేయగలుగుతారు. ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలు చేయాలంటే ఒక అర్హత, దానికి ఒక గుర్తింపు, మనల్ని గుర్తించే అవకాశం వచ్చినప్పుడు ఐ రాదర్ డూ ఇట్ బెస్ట్. ప్రెజెన్స్ ఉండాలి. 100% దాని ఇంపాక్ట్. సో బై గాడ్స్ గ్రేస్, బై మై హార్డ్ వర్క్ ఆర్ టాలెంట్, ఐ క్రియేటెడ్ అ బ్రాండ్ ఫర్ మై సెల్ఫ్ ఫర్ షూర్. అబ్సల్యూట్లీ. సో కానీ ఐ వండర్, అంటే పర్ఫార్మింగ్ ఆఫ్ ఎనీ కైండ్ అది తప్పకుండా ఇట్ టేక్స్ అ సర్టన్ పార్ట్ ఆఫ్ యూ కదా. 100% అలసిపోతాం, ఎక్కడో ఎమోషనల్ చాలా, అలసిపోతాం. చాలా, ఎందుకంటే మనం చాలా. ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండడం అలవాటు అయిపోతుంది. అవును. పర్ఫెక్ట్గా తడబడకుండా మాట్లాడాలి, యా, అలా హుందాగా కనిపించి అందరినీ ఆకట్టుకోవాలి. ఎస్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా అవసరం. అలసిపోవా భార్గవి? అస్సలు అలసిపోను. ఆ పిచ్ ఉంటుంది కదా, ఆ పిచ్చిలో ఉంటే ఎన్ని గంటలైనా అలా నిలబడే, ఆ హీల్స్ వేసుకొని తినకుండా, వాటర్ తాగకుండా గంటలు గంటలు ఉంటుంది. ప్లస్ హై ప్రొఫైల్ ఈవెంట్స్కి ఏంటంటే దర్ డ్రై రన్ 2 రోజుల ముందే, బికాస్ సెక్యూరిటీ ఎవ్రీథింగ్ టేక్స్ అండర్ కంట్రోల్. ఎస్పీజీ వాళ్ళు వచ్చేస్తారు. 2 రోజులు అలా నిలబడి, ద మినిట్ యూఆర్ అవుట్ ఆఫ్ ద స్టేజ్ అన్ని నొప్పులు స్టార్ట్ అవుతాయి. అక్కడ వరకు ఉన్నంత వరకు ఐ డోంట్ నో, ఆ డివైన్ ప్రెజెన్స్, ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్. ఒక పూనకం అంతే. పూనకం ఎగ్జాక్ట్ వర్డ్ అది. బికాజ్ ఐ రిలేట్ పూనకమే అది. అండ్ మరి ఒకటే, ఎక్కడో అక్కడ మనకు టైం కావాలి, నేను అలసిపోయానని కానీ ఒక, సో దే షుడ్ బి దట్ వన్ థింగ్ దట్ డ్రైవ్స్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బులు బాగా వస్తాయి, లేదు మంచి ఫేమ్ వస్తుంది, లేదు ఐ ఫీల్ పవర్ఫుల్. వాట్ ఈస్ ఇట్ ఫర్ యూ? తృప్తి. ఏ తృప్తి? 10 సార్లు చేశాక ఇంకా 11వ నో వాట్ ఆర్ యూ టాకింగ్ మేడం? ఇప్పుడు నేను 150 సినిమాలు చేశాను అనుకో, ఆగుతారా? అస్సలు. మన బాలయ్యబాబు గారు, మన మెగాస్టార్ గారు, మన నాగార్జున గారు, రజనీకాంత్ గారు, వీళ్ళందరూ సెకండ్ ఇన్నింగ్స్ చేస్తున్నారు. మనం ఇంకా ఆ స్థాయికి వెళ్ళాలంటే చాలా ఉంది, చాలా కంప్లీట్ చేయాలి. రైట్. ఐ మీన్ దట్స్ వాట్ డ్రైవ్స్ మీ. ఇట్స్ నాట్ మనీ, ఇట్స్ నాట్ నథింగ్. ఆ కంటెంట్మెంట్, ఆ ప్యాషన్, ఎవ్రీ డే టు లుక్ అప్, ఎస్ సంథింగ్ ఈస్ కమింగ్, ఆ హోప్. I am a very, very universal child. I believe in universal law. I totally అనమాట. It's not సగం కాదు. I know something big is happening అనుకుంటాను, ఖచ్చితంగా అవుతుంది అలాగే. అండ్ ఇట్స్ నాట్ అ జోక్. లైక్ నేను అఫర్మ్ చేసుకున్నవి, నా అఫర్మేషన్స్ ఎంత బలంగా వర్కౌట్ అవుతాయంటే ఇట్లా అవుతాయన్నమాట. ఈ న్యూ ఏజ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? హౌ డిడ్ యూ గెట్ ఇంట్రడ్యూస్డ్? ఈ సీక్రెట్, తర్వాత అఫర్మేషన్స్. రాండా బ్రైన్ రాసిన బుక్ ఎప్పుడో చదివాను నేను, ఆ సీక్రెట్ మూవీ కూడా చూశాను. అప్పుడే ఐ అండర్స్టూడ్ అబౌట్ ద యూనివర్సల్ లా అండ్ ఆల్. దట్స్ వెన్ ఐ యూస్ టు స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్ ఆన్ అండ్ ఆఫ్. సీక్రెట్ బుక్ పేరు సీక్రెట్, ఎవరికి చెప్పకూడదు కదా. సో సీక్రెట్ మనమే ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఐ యూస్ టు స్ట్రాంగ్లీ బిలీవ్, రైట్, ఆల్ దిస్ వాస్ దేర్. మేనిఫెస్ట్ అయ్యేవని 100%. అదే చెప్తున్నాను కదా. నేను ఐ రైట్ అ విజన్ బోర్డ్ ఎవ్రీ ఇయర్. నేను విజన్ బోర్డ్ రాసుకుంటా. ఈ సంవత్సరం నేను వీళ్ళని కలవాలి. అండ్ వోంట్ బిలీవ్, అలాగే జరిగింది. నా నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ నేను అఫర్మ్ చేసుకున్నాను, అలాగే జరిగింది. 300K ఈ ఇయర్ రీచ్ అవ్వాలనుకున్నాను, రీచ్డ్. సో దీస్ స్మాల్ థింగ్స్, నమ్మకం అనమాట. యూ హ్యావ్ టు బిలీవ్ సమ్వేర్. అండ్ ఐమ్ వెరీ వెరీ ప్యాషనెట్ స్వప్న, యూనో. ఒక కసి, ఒక సంతోషం, నా చుట్టూ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి, నేను హ్యాపీగా ఉంటాను. ఎప్పుడు ఏడవడము, బాధగా ఉండడం నా డిక్షనరీలోనే లేదు. నో మ్యాటర్ వాట్. అఫ్ కోర్స్ అందరికీ ఉంటాయి కదా, యుల్ హ్యావ్ యువర్ ఓన్ సెట్ బ్యాక్స్. అవి లేకపోతే మనకి బ్యాలెన్స్ అవ్వవు కూడా. అంటే అప్పుడప్పుడు సరదాగా అలా, అప్పుడు ఒక నేను నా శాలువా అని ఉండాలి ఒక కార్యక్రమం. అంటే ఏంటి? నేను నా శాలువా ఇస్ కంఫర్ట్ జోన్. కంఫర్ట్ జోన్, లేకపోతే ఏదో కొంచెం బాధపడి వెన్ ఐ వాజ్ ఇన్ అమెరికా
ఆ రోజు నేను చాలా బాధపడ్డాను ఆ టైప్లో. ఓ ఓకే. సో అండ్ వెరీ రేర్ అఫ్ కోర్స్ నీ పరుగుల పందెం గురించి మాట్లాడాలి. నేను కూర్చుని పరిగెడతా, అది వేరే సంగతి. సో దాని గురించి మాట్లాడే ముందు బికాజ్ అది చాలా పెద్ద టాపిక్. నాకు ఐ ఆల్వేస్ వండర్డ్ ఎలా పరిగెడతారు జనం, వాట్ డ్రైవ్స్ యూ అని. యూఆర్ అ ఫ్యాబ్యులస్ మిమిక్రీ ఆర్టిస్ట్. యప్. ఎలా వచ్చింది మిమిక్రీ కళ? సి అది స్కూల్లో మేమంతా స్కూల్లో ఇట్లా సరదాగా సెంట్ ఆన్స్లో చదివాను నేను. ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే నన్ను తోసేవారనమాట, ఏ గో టాక్ నో అని చెప్పి, వాటరే అనుకుంటే సెంటెన్స్లో. అప్పుడు నేను సరదాగా మా పీటీ మిస్ని, మా ప్రిన్సిపల్ని ఇమిటేట్ చేయడం స్టార్ట్ చేశాను. తర్వాత ఇంట్లో సరదాగా అలా కృష్ణ, ఎన్టీ రామారావు అలా 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 చేస్తూ చేస్తూ స్కూల్ ఫేమస్ అయిపోయా. ఐ జస్ట్ స్టార్టెడ్ లవింగ్, అరే వీళ్ళు నేను మైక్లో మాట్లాడుతూ చప్పట్లు కొడుతున్నారు కదా, ఐమ్ లైకింగ్ దిస్, లెట్ మీ డూ మోర్ అని ఇంకొన్ని వాయిస్లు నేర్చుకోవడం, ప్రాక్టీస్ చేయడం, తెలుగు బాగా నేర్చుకోవడం. నాకు నేనే చదివేసుకుని పేరాలు రికార్డ్ చేసేసుకుని అలా చేసేదాన్ని. అప్పుడే మా అమ్మకి తెలుసు దీనికి ఏదో ఉంది, ఇది స్టార్ కైండ్ ఆఫ్ మెటీరియల్, దీన్ని జాగ్రత్తగా కాపాడాలి అని. డ్రామాటిక్స్, మోనో యాక్టింగ్, మిమిక్రీ వీటన్నిటిలో పెట్టేసి నన్ను ఒక బిజీ చైల్డ్లా పెట్టేసి. సో అలా అయ్యో 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 ఏం మాట్లాడుతున్నావు స్వప్న, నాటికి పిలిచావా తల్లి, ఇలా సూర్యకాంతం గారేంటి అని, భరణి గారు అయితే అమ్మ తల్లి రామ్మ తల్లి అని. సో దట్ అలా అనుకోకుండా సూర్యకాంతం గారు వచ్చేసారంట. అవును, బట్ బాక్సీ ఎవరెవరిని చేస్తావు చెప్పు, నాకు కూడా కొన్ని వాయిస్లు వచ్చుగా. అక్కడికే వస్తున్నా, మీరు ఇంటర్వ్యూ చేసే ఉంటారు ఆవిడ్ని. శ్రీ నందమూరి పాద పద్మాలకు వందన మందారాలు అర్పిస్తున్నాను. స్త్రీ అనే అక్షరం అమోఘమైనది, ఇది బాగా వేయండి నాయన. సకారం సత్వగుణాన్ని సూచిస్తే, రకారం రావడిని సూచిస్తుంది. చాలా ఆశలు ఉన్నాయి, మరి కొత్త సంవత్సరంలో అయినా చూద్దాము. ఇంకా ఎవరెవరు అమేజింగ్. అదే కపుల్ ఆఫ్ వాయిసెస్. అంటే డూ యూ హ్యావ్ ఎనీ స్పెసిఫిక్ ఇంకా ఫేవరెట్స్ దట్ యు డు ఆల్ ద టైం? ఫేవరెట్స్ సూర్యకాంతం గారు, కృష్ణ గారు, ఎన్టీ రామారావు గారు నాట్ దట్ మచ్, బట్ ఇవి రెండు. అండ్ పాత మీకు గుర్తుండే ఉంటుంది, మాయాబజార్ చూసావు కదా, చాలా మంది చూసే ఉంటారు మన వాళ్ళు, తెలుగు అభిమానులు అంటే అక్రాస్ ద వరల్డ్ చాలాసార్లు చూసుంటారు. రిషేంద్రమణి, అభిమన్యుడు పడిపోతాడు, అప్పుడు నాయన అభిమన్యు అభిమన్యు ఎక్కడున్నావు నాయన, అఖిలాక్ష సుమంత తంత్రాదిశయముననుచు శ్రీకృష్ణు సోదరి నగుదు నేనే, దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజ దిల్లు అనగు అర్జును పత్నినే యగుదు నేని, ఈ సరంబ సురుగూల్చి శిక్షించుగాక పాండవ కులైక భూషణు ప్రాణరక్ష. ఆయన అభిమన్యు ఎక్కడున్నావు నాయన. మాటే కాదు, పాట కూడా చాలా బాగుంది. అంత లేదు, పాట రాదండి బాబు, ఓన్లీ మాటలే. అసలు ఐ మీన్ అమేజింగ్ హౌ మచ్ యూ కెన్ ప్లే అరౌండ్ విత్ యువర్ వాయిస్ అండ్ ఎంటర్టైన్. అండ్ అది యాక్చువల్లీ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నట్టు కూడా కాదు, మనమే ఇన్వాల్వ్ అయిపోతాం ఇది చేస్తున్నప్పుడు కదా. దట్ కిక్ ఇస్ దేర్ బికాజ్ యూఆర్ లవింగ్ వాట్ యూర్ డూయింగ్. సింపుల్ అంతే. సింపుల్. యూ షుడ్ ఎంజాయ్ వాట్ యూర్ డూయింగ్. ఇవన్నీ ప్రదర్శించావు ఎక్కడైనా? ఓ మస్తు మస్తు మస్తు. అంటే ఏమంటారు అందరూ, మస్తు చేస్తాం, ఇంకా ఇంకా చేయండి ఇంకా చేయండి అంటారు. నాకు వచ్చినవే 2-3 సరదాగా అలా వదులుతూ ఉంటాం అంతే. బట్ యా, మిమిక్రీ అన్నది ఒక గ్రేట్ ఆర్టిస్ట్ మా గురువు గారు మిమిక్రీ శ్రీనివాస్, మీకు కూడా తెలిసే ఉంటుంది, మహామహుడు, గిన్నిస్ బుక్ రికార్డు, వెంట్రులాక్విజం. ఆయన నాకు చాలా నేర్పించారనమాట. వెంట్రులాక్విజం కూడా నేర్చుకో అని, బట్ ఛానల్స్ మారిపోయాయి. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దట్ టాకింగ్ డాల్ థింగ్. నేను బాలేదా? ఆయన భలే ఉంటుంది, బాను. జీవితంతోనే డాన్స్లు ఆడేవాళ్ళు ఉంటారు, అవును, అలాంటి బ్యాచ్ అనమాట నువ్వు. వేర్ ఇస్ యువర్ ఇన్నర్ పాజ్? ఇన్నర్ పాజ్ ఫర్ ఆల్ మై, మనం ఎంత టాలెంట్ ఎక్స్ప్రెస్ చేసి, ఎంత వైల్డ్ అండ్ వైబ్రెంట్గా ఉన్నా, ఎన్ని డబ్బులు వచ్చినా, ఏం చేసినా, ఒక్క ప్లేస్కి వచ్చి మనం ఆగిపోతాం. అక్కడ మన నిశ్శబ్దం, మన చినిగిపోయిన నైటీ అవ్వచ్చు, మన టీవీ నెట్ఫ్లిక్స్ షోలు అవ్వచ్చు. మై పాజ్ అంటే I started my spiritual journey somewhere, Swapna. I do my sadhana, I do my meditation. నేను ఒక పర్టికులర్ జోన్లోకి వెళ్ళిపోయాను. ఒక లాస్ట్ ఇయర్ సడన్లీ సంథింగ్ షుక్ మీ ఇన్ మై లైఫ్. సో ఐ హ్యాడ్ టు మెలో డౌన్. పరిగెత్తే రేస్లోంచి సరే, లెట్స్ కామ్ డౌన్, లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఐమ్ ఐ డూయింగ్, ఏంటి నా పర్పస్ ఏంటి, హూ ఐమ్ ఐ, ఈ టైప్లో ఐ వెంట్ అండ్ inwards. It was always outwards. Suddenly ఒక
ఒక ఇంట్రెస్ట్ పెరిగింది. దెన్ ఐ స్టార్టెడ్ రీడింగ్ అలాట్. దెన్ నాకు వచ్చిన థాట్స్, ఈ థాట్ ప్రాసెస్ అంతా మై 100 టాక్స్ అని ఐ స్టార్టెడ్ ఫిల్మింగ్ దెమ్. సో ఒక్కొక్క వీడియో అది డివైన్ ఇంటర్వెన్షన్ అని చెప్పాలి. సమ్టైమ్స్ నేనే మాట్లాడానా అనిపిస్తుంది నాకు. ఆ వర్డ్స్ అలా వచ్చేసేవి. అండ్ యూ వోంట్ బిలీవ్ మీ, ఒక్కొక్కటి 4 మిలియన్ 3 మిలియన్ వ్యూస్ అలా వెళ్ళి ఎక్కడెక్కడ వాళ్ళు చూసి, మేడం మీరు ఇన్స్టాగ్రామ్లో పెడుతున్న వీడియోస్ అమేజింగ్ అన్నారు. రైట్, ఒక మై 100 టాక్స్లో నేను 100 చేయాలి అని పెట్టుకున్నా. ఆల్రెడీ కౌంట్ ఎప్పుడో దాటిపోయింది. కానీ ఆ 100 ఇంకా 10-20 చేసేటప్పటికి ఒక సూపర్ మార్కెట్లో జనాలు గుర్తుపట్టి, మేడం మీ కళ్ళలో నీళ్ళు పెట్టేసుకొని మా అమ్మాయికి పంపిస్తున్నాను మీ వీడియోస్ అని ఇలా చెప్పడం స్టార్ట్ చేసేసరికి ఐ ఫౌండ్ మై పర్పస్. ఐ వాంట్ టు టచ్ మెనీ హార్ట్స్. నేను నేర్చుకున్నది లైఫ్లో, నేను ఎక్స్పీరియన్స్ చేసింది. దేర్ ఆర్ సో మెనీ గర్ల్స్ అవుట్ దేర్, సో మెనీ బాయ్స్ అవుట్ దేర్. ఏం చేయాలో అర్థం కాక, ఎవరితో మాట్లాడాలో తెలియక, దే ఆర్ క్లూలెస్. సో దట్స్ వేర్ ఐ ఫౌండ్ అవుట్, అచ్చా ఐ కెన్ చేంజ్ దేర్ లైఫ్, ఐ కెన్ గివ్ దెమ్ అ హోప్. నేను ఎలా తెలుసా స్వప్న, చిమ్మ చీకటి చూపించినా నేను దానిలో ఒక లైట్ చూపించగలుగుతా. ఐ హ్యావ్ దట్ హోప్ ఇన్ లైఫ్, వెరీ స్ట్రాంగ్ హోప్. అండ్ దట్స్ వాట్ ఐ వాంట్ టు టచ్ దేర్ హార్ట్. ఏం కాదురా బాబు, ఏమీ కాదు, నీ భ్రమ అంతే, దే సో మచ్ బ్యూటిఫుల్, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అని వాళ్ళకి నేను చెప్పే ఆ భరోసా కొండంత ధైర్యం. లిటరలీ టేబుల్ ఎక్కేసి తాడేసేసుకొని ఫ్యాన్కి, అక్క ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్ అని ఏడుస్తూ ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు. ఐ వాజ్ షేకన్. నాకు గుండె ఆగిపోయింది. వాడికి ఏదైనా జరిగినా నేనే బాధ్యురాల్ని, బికాస్ ద లాస్ట్ మెసేజ్ ఈజ్ మైన్. వాడికి నిజంగా లైఫ్ కంటిన్యూ అయినా నేనే బాధ్యురాల్ని. ఆ క్షణంలో నేను, వాడు ఎక్కడున్నాడో తెలీదు, ఏం చేస్తున్నాడో తెలియదు, నా వాయిస్ ఒక్క మెసేజ్ హ్యాస్ స్టాప్డ్ హిమ్ ఫ్రమ్ కమిటింగ్ సూసైడ్. అక్కడ నేను బాగా షేక్ అయ్యాను. ఇట్ షుక్ మై లైఫ్. అరే, ఒక జీవితం ఇంత ఈజీగా జనాలు ఎలా ఎందుకు తీసేసుకుంటున్నారు? అలా సూసైడ్స్ నుంచి ఆపిన వాళ్ళని చాలామంది, వాళ్ళు వచ్చి కళ్ళలో నీళ్లు పెట్టుకుని, అక్క ఒకసారి కలవచ్చా, ఒకసారి హగ్ చేసుకోవచ్చా అని ఇలా అడుగుతుంటే ఐ వాజ్ మూవ్డ్. చాలా చాలా బాధ అనిపించింది. సో మనం చేయాల్సింది చాలా ఉంది ఈ ప్రపంచంలో. అంటే నేనే సంపాదించాలి, నేనే ఫేమ్ వచ్చేయాలి కాదు. నా పర్పస్, ద జాయ్ ఆఫ్ గివింగ్ ఈజ్ వాట్ ఐ ఫౌండ్ అవుట్. ఇఫ్ ఇట్ ఇస్ ఓకే అండ్ నాట్ వెరీ పర్సనల్, లైఫ్లో షేకప్ చేసి తీసుకొచ్చిన ఇన్సిడెంట్ ఏమన్నా, కెన్ యూ షేర్ పార్ట్ ఆఫ్ ఇట్, ఆర్ వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఇట్? అంటే వ్యక్తిగతంగా జరిగిన ఒక బాధ, దుఃఖమా, లేక ఇది తాత్కాలికం అని అర్థం చేసుకోవడమా, లేక ఇదంతా కాదు కదా ఇంకేదో ఉందని గ్రహించడమా? బికాస్ ఆల్ ఆఫ్ అస్ గో త్రూ దట్ సమ్వేర్. బట్ అంత డీప్గా నీకు అయిందంటే it will help a lot of people if whatever is okay. It is a major shake in my life, though I can't reveal, but it shook my life because I am reading a book called The Death. How death can change a person's life. Ninna kuda oka person was playing badminton, abhimani, regular listener, srota, well-wisher, oka pedda multinational company. బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటు వచ్చి హీ కొలాప్స్డ్. సాయంత్రం నాకు కాల్ వచ్చింది, మేడం సార్ పాస్డ్ అవే. ఒక 10 నిమిషాలు నేను అలా కూర్చుండిపోయాను. ఏంటిది, ఇలా పుట్టుక్కని జీవితాలు పోతున్నాయి ఏంటి అని చెప్పి. సంథింగ్ లైక్ దాట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్ యాజ్ వెల్. బట్ యూ కాంట్ సిట్ బ్యాక్ దేర్ అండ్ యూ కాంట్ సిట్ ఇన్ దట్ ట్రామా. ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ టు హీల్. నువ్వు మానసికంగా చాలా చాలా కుంగిపోతావు, ఏంటి జీవితం ఇలా అయిపోయింది అని. బట్ సమ్వేర్ గేర్ మార్చి అడుగు ముందుకేయాలి. నేను అదే చెప్తాను. చాలామంది జీవితాల్లో ఇలా ఫాదర్ని కోల్పోయిన వాళ్ళు, మదర్ని కోల్పోయిన వాళ్ళు, పేరెంట్స్ లేక ఆర్ఫన్స్గా ఉన్నవాళ్ళు, పార్ట్నర్ లేని వాళ్ళు, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, అయిపోయింది అనుకోవద్దు జీవితం. దెర్ సో మచ్ బ్యూటిఫుల్ థింగ్స్ విల్ హ్యాపెన్, బట్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ లైఫ్. దట్స్ వాట్ ఐ డిడ్ స్వప్న. నన్ను షేక్ చేసింది అ మేజర్ ఇన్సిడెంట్. ఈరోజు నేను ఇంత పేరు సంపాదించుకోవడానికి రీజన్, అండ్ అలాగే నన్ను కృంగదీసిన ఒక ఇన్సిడెంట్. సో ఐ డెంట్ గెట్ స్టక్ దేర్. సో ఐ థాట్ చాలా చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, మంచి చేద్దాం, జనాలకు మంచి చేద్దాం అని చెప్పి ఐ డిసైడెడ్ దెన్. దట్స్ వేర్ ఐ టుక్ అ పాజ్. ఎలా మలుపులు తిరుగుతాయి లైఫ్. చాలా చాలా లైఫ్ ఇస్ సో అన్ప్రెడిక్టబుల్. సో మనం మీడియాలో ఉంటాం, ఎంటర్టైన్ చేస్తాం. 10,000 మందిని, 20,000 మందిని, ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు 50,000 మంది ఒక్క కంఠం, వాళ్ళందరినీ కూర్చోబెట్టాలి, నడిపించాలి. అది అయిన తర్వాత నీ మనసులో, నీ మైండ్లో, నీ లైఫ్లో ఏం జరుగుతుందో నోబడీ కేర్స్.
నోబడి కేర్స్. సో అప్పుడు ఏం చేస్తావు? వాట్ ఈస్ యువర్ గో బ్యాక్ టు? హూ ఇస్ యువర్ గో బ్యాక్ టు? అఫ్ కోర్స్ పేరెంట్స్, ఎనీ టైమ్ ఎనీ డే. అమ్మ నాన్న కంటే బలము బలహీనత అంత వాళ్ళే కదా. నీకు స్ట్రెంగ్త్ ఇస్తారు, నువ్వేంటో చెప్తారు, నీ కంఫర్ట్ జోన్ అంతా వాళ్ళే కదా. సో లైఫ్ హ్యాస్ టు గో ఆన్. ఐ టేక్ ఇన్ అ వెరీ పాజిటివ్ స్ట్రైడ్ స్వప్న. రైట్. నాకు నెగిటివ్ థాట్స్ ఉండవు. ఐ అంటే డోంట్ నెగిటివ్ అని ఎలా అంటాం భార్గవి? నెగిటివ్ అంటే ఏంటి చెప్పు ఫర్ ఎగ్జాంపుల్. థింకింగ్ బ్యాడ్ ఆఫ్ సంబడి. అది ఓకే, అది నెగిటివే. నేను అనేది నెగిటివ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ మనకి కృంగదీసే. ఇప్పుడు బాధ ఉన్నప్పుడు బాధ ఉంది అంటే బాధపడు బికాజ్ నీ బాధను నువ్వు ఎవ్వరూ షేర్ చేసుకోలేరు. నీ బాధ నీదే. ఏడు, ఒక రోజంతా ఏడు, 2 రోజులు ఏడు, 3వ రోజు కళ్ళు తుడుచుకో, మేకప్ వేసుకో, గో, డోంట్ క్రై అగైన్. బాధ నీకు 100 times వస్తుంది స్వప్న. ఐఎమ్ షూర్ యు ఆర్ అ స్టార్ యువర్ సెల్ఫ్. ఎన్నో షోస్ చేశారు, ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు. బట్ నీ మానసికంగా నీ మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. యూ హ్యావ్ టు షో అప్ టు ద వరల్డ్. దట్స్ ట్రూ. దట్ ఇస్ ట్రూ. బట్ అంటే నాకు ఒకటే, బాధ ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్ దుప్పటితో కప్పేయడం అన్నది నాకు అర్థం కాదు ఎప్పుడు. బికాస్ బాధ ఉన్నప్పుడు ఉంటుంది, See, దాన్ని జయించి వెళ్ళాలి. దాన్ని అనుభవిస్తేనే జయిస్తాం కదా. నేను ఒక సర్జన్. రేపు పొద్దు నేను వెళ్ళి ఆపరేట్ చేయాలి. టుడే సంథింగ్ మేజర్ హ్యాపెండ్, ఐ లాస్ట్ మై మదర్ ఆర్ సంథింగ్ హ్యాపెండ్. రేపు పొద్దున నువ్వు వెళ్ళి ఆపరేట్ చేయాలి. నీ మనసు ఎలా ఉన్నా కానీ దట్స్ యువర్ ప్రొఫెషన్. సో నాకు భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే ఐ హ్యావ్ దీస్ ఛానల్స్ ఇన్ మై మైండ్. నేను పర్సనల్లీ ప్రొఫెషనల్లీ కలపను. కంపార్ట్మెంటలైజ్ చేయడం 100%. ఐఎమ్ అవుట్ ఆఫ్ ద హౌస్, చేంజ్ ద ఛానల్ టిల్ ఐ గో బ్యాక్. సో అలా ఐ హ్యావ్ ఎవరి ప్లేస్ వాళ్ళకి అంతే. అండ్ ఐ డోంట్ నాట్ మిక్స్ ఇట్. అండ్ లైఫ్ ఇస్ సో సింపుల్. అలా ఉంటే అంతే. అమేజింగ్. ఐ ఫిగర్డ్ అవుట్ అనమాట. స్లోలీ ఐ through ఫిగర్డ్ life అవుట్. ups and downs, yeah. రైట్. యు ఆర్ ఆల్సో ఫిట్నెస్ ఫ్రీక్. ఫిట్నెస్ ఫ్రీకే కాదు, యు ఆర్ సో ఫిట్. అండ్ ఆల్సో మామూలుగా ఏదో 2 మ్యారథాన్లు, ఒక 5 కిలోమీటర్లు నేను పరిగెట్టా, లేకపోతే నేను ఒక 10,000 steps నడిచా, అది బాగానే ఉంది. ఈ వరల్డ్ మ్యారథాన్స్ పరిగెట్టడం ఏంటమ్మా? కరెక్ట్ స్వప్న, నీకైనా అర్థమైంది ఇది ఓ పిచ్చి అని. స్లోగా స్టార్ట్ అయింది. ఎన్ని ఫస్ట్ marathons లెట్ మీ first of టెల్ all? యూ, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు చేస్తే దాన్ని మ్యారథాన్ అనరు. అదే 42 కిలోమీటర్లే మ్యారథాన్. కానీ మేము 5 కిలోమీటర్ల మ్యారథాన్ కార్లో కూడా 42 కిలోమీటర్లు పరిగెడతాం. ఒకరోజు నాకు ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చి రేపు పొద్దునే 5ంటికి వచ్చేస్తాను, నీతో పాటు పరిగెడతాను అని. ఎవరది? నువ్వే. నేనేనా? మధ్య కొంచెం memory loss వస్తుంది. అలా ఉంటుంది. బ్యాగ్జీ రేపు వచ్చేస్తున్నా చూడు, నా కోసం వెయిట్ చేయండి. కట్ చేస్తే 10 ఏళ్ళు అయింది. అది అలా ఉంటుంది. సో ఇది నిజంగా పిచ్చే, కానీ ఆ పిచ్చి సరైన పిచ్చి. నీకు కరెక్ట్ గ్యాంగ్, కరెక్ట్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తోటి నువ్వు కనెక్ట్ అయ్యావంటే వాళ్ళే నిన్ను వదలరు. బ్యాండ్ బాజా వేసుకొని ఇంటికి వచ్చేస్తారు. లే పద పరిగెడదాం, పద 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 అని చెప్పి. నిజంగా తెలుసా, నాకున్న బెస్ట్ సర్కిల్ ఇస్ మై రాక్షసి బస్తీ గ్యాంగ్. వీళ్ళు పడుకోనివ్వరు. నిన్ను పడుకుంటే దుప్పటి కూడా లాగేసి పద షూస్ వేసుకో పరిగెత్తు అనే టైప్. రోజు పరిగెడతావా ఇప్పుడు? లేదు, ఇప్పుడు కాదు. అంటే ట్రైన్ అయినప్పుడు ఖచ్చితంగా 16 weeks ట్రైనింగ్ ఉంటుంది ఫర్ అ మ్యారథాన్. అది చాలా రెగ్యులర్గా డిసిప్లిన్డ్గా చేయాలి. బట్ ఆయాసం వస్తుంది కదా పరిగెడితే? వస్తుంది, మెల్లిగా తగ్గుతుంది. ఫస్ట్ ఆయాస పడతావు, కింద పడిపోతావు, ఏం ప్రాణాలు పోవు, నేను హామీ ఇస్తున్నా. పోతే అంతే, ఇంకో జన్మ అంతే. మళ్ళీ లేచి అప్పుడు నెక్స్ట్ మిగతా పరిగెట్టాలి, అంతేనా? అంతే, సింపుల్. నెక్స్ట్ జన్మలో పరిగెత్తు. సో బేసికలీ ఏంటంటే ఇలా 10 పరిగెత్తాను ఒకసారి, 72 minutesలో చేశా. వావ్, నేను బాగానే పరిగెడుతున్నానే అనుకున్నాను. నా లైఫ్లో ఫస్ట్ 10K ఇన్ 72 minutes, పర్సనల్ బెస్ట్. సరే దీన్ని ఆపకూడదు, ఏదో ఒకటి చేయాలి దీన్ని అని హాఫ్ మ్యారథాన్లో స్టార్ట్ చేశా. బెంగళూరులో పరిగెత్తాను, చెన్నై, ఢిల్లీ. ఇది అయిపోయింది అనగానే మా కోచ్ వచ్చి వై డోంట్ యూ డూ ఇంటర్నేషనల్ అనే ఒక సీడ్ వేశారు. అవును కదా, ఇదేదో బాగుంది కదా. వరల్డ్ మేజర్స్ అంటే 6 ఉంటాయన్నమాట. న్యూయార్క్, షికాగో, బాస్టన్, బర్లిన్, టోక్యో, లండన్. ఈ 6 చేస్తే నీకు 6 star మెడల్ ఇస్తారు. అది చేద్దాం అని బాగా బలంగా నమ్మి 2019లో స్టార్ట్ చేసాం. ఇది బర్లిన్ తోటి, ఫస్ట్ బర్లిన్ మ్యారథాన్. ఇలాయిడ్ కిప్చోగి అని ఆయన వచ్చాడు అక్కడికి, రికార్డ్ బ్రేక్ చేశాడు. 2 hours ఫుల్ మ్యారథాన్. నేను పరిగెత్తిన రోడ్డు మీద పరిగెత్తాడు ఆయన కూడా. వావ్. ఎటు వచ్చి ఆయన ముందు వెళ్ళాడు, నేను లేట్కి వెళ్ళాను. ఈ పుస్తకం పేరు ద రోడ్ ఆల్వేస్ ట్రావెల్డ్. నో హ్యూమన్ ఇస్ లిమిటెడ్. అది. సో అలా బర్లిన్ చేశాను. దెన్ న్యూయార్క్, తర్వాత కోవిడ్ వచ్చింది, 2 years నో రన్నింగ్. దెన్ లాస్ట్ ఇయర్ షికాగో చేశాను, ఈ ఇయర్ బాస్టన్ చేశాను.
సో 42 కిలోమీటర్స్ అది అది రాక్షసత్వం అంటారు అలా రూత్లెస్. యువర్ బాడీ విల్ గివ్ అప్ బట్ యువర్ మైండ్ విల్ నాట్. అలా అనమాట. సో ఐ రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్ స్వప్న. నాకు మ్యారథాన్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్ చాలా. ఎలాగా ఇట్ జస్ట్ మెనీ పీపుల్ హూ హ్యావ్ రన్ హ్యావ్ టోల్డ్ మీ దిస్ దట్ యాక్చువల్లీ వెన్ యూ గెట్ ఇన్ టు ఇట్ ఇట్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అని. అవును, అదో ఒక్క మ్యారథాన్ జీవితాన్ని మార్చేస్తుంది అంటారు కదా అలా. సో రన్నింగ్ విల్ చేంజ్ యువర్ పర్స్పెక్టివ్ బికాజ్ ఇట్స్ సో సిమిలర్ టు అవర్ లైఫ్ ఆల్సో. అప్ వస్తుంది కదా, అప్పుడు నువ్వు ఆయాసపడిపోయి బాధపడిపోయి కృంగిపోయి, అదే డౌన్ వచ్చినప్పుడు స్పీడ్గా పరిగెత్తేసి సేమ్ టు సేమ్ మన సక్సెస్ వచ్చినప్పుడు ఎగిరిపోయి రెపరెపలు ఆడకూడదు, కంపోజ్డ్గా ఉండాలి. అది ఇట్ విల్ టీచ్ యూ అనమాట. అదే ఇప్పుడు ఆయాసం వస్తే ఏంటి అన్నావు కదా, అన్నీ కంట్రోల్ అవుతాయి. యువర్ హార్ట్ రేట్ విల్ గెట్ మానిటర్డ్, యువర్ ఆయాసం విల్ కంట్రోల్, యువర్ లెగ్స్ విల్ బికమ్ స్ట్రాంగ్, యువర్ డోపమిన్ విల్ రిలీజ్, యువర్ సెరటోనిన్ విల్ రిలీజ్, హ్యాపీ హార్మోన్స్ వస్తాయి. ఇంకా వై విల్ యూ లీవ్ రన్నింగ్, టెల్ మీ? కరెక్ట్. అంటే వన్స్ యూ ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ ఆఫ్ ఇట్, మోర్ దెన్ ఎనీథింగ్ దట్ కిక్, రన్నింగ్ హై, రన్నర్స్ హై అంటారు. అదో పిచ్చ హై వస్తుంది అనమాట ఫినిష్ లైన్ దగ్గర. ఒక పక్కన ఏడుస్తూనే ఉంటావు, కాళ్ళు నొప్పులు అంటావు, మళ్ళీ తుడిచేసుకుని నెక్స్ట్ రన్ ఎప్పుడు అంటాం అనమాట అలా. సో అలాగా యు రన్ 4 marathons రైట్ నౌ. 4 ఫుల్ marathons 42 కిలోమీటర్లు. ఇప్పుడు 2 మిగిలినవి ఏవేవి? టోక్యో అండ్ లండన్. నెక్స్ట్ ఇయర్ టోక్యో అనుకుంటున్నాను. ఐ షుడ్ ట్రైన్ ఫర్ దాట్. ట్రైన్ అవ్వాలా మళ్ళీ? చాలా చాలా. బికాజ్ నీకు మజిల్ మెమరీ అయితే ఉంటుంది, దాన్ని అయితే సానబట్టాలి కదా. కరెక్ట్. ఎప్పుడో పరిగెత్తేసాను, ఆ బుక్ చదివేసాను, ఎగ్జామ్ రాసేస్తాను కాదు కదా, మళ్ళీ చదవాలి, రివిజన్ లాగా. రివిజన్. అందుకే ఇప్పుడు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నాను. ఐఎమ్ బిల్డింగ్ మై స్టామినా, రెసిస్టెన్స్, అండ్ ఐల్ స్టార్ట్ ఇన్ మేబీ జనవరి రేసింగ్ స్టార్ట్ చేస్తే ఏప్రిల్కి ఇట్ విల్ బీ గుడ్ అలా. ఎప్పుడైనా ఒక యాజ్ అ ఉమెన్ హ్యావ్ యూ ఫేస్డ్ హర్డల్స్ అండ్ ఛాలెంజెస్ అండ్ ఆబ్స్టికల్స్, పీపుల్ స్టాపింగ్ యూ యునో ఫ్రమ్ ప్రొసీడింగ్, గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ కెరియర్ అండ్ ఇన్ ఎనీ అదర్ వే? యాక్చువల్లీ చెప్పాలంటే నో, బికాజ్ మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఈజ్ వెరీ వెరీ ప్రోగ్రెసివ్, వెరీ ఓపెన్. నాకు ఎప్పుడు అలా అమ్మాయివి నువ్వు, నో బీ దేర్ అని. యాంకరింగ్ ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు రాలేదు, రేడియోలో ఎప్పుడు రాలేదు. యాక్చువల్లీ నువ్వు ఉన్న ఫీల్డ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇట్స్ ఉమెన్ సెంట్రిక్ ఫీల్డ్. అంటే నీకు పోటీ ఎవరు రా, నీకు నువ్వే అంతే. లేదు అలా ఏం లేదు, ఫుల్ కాంపిటీషన్ ఉండేది. ఫుల్ ఎలా అంటే ఒక రేంజ్లో ఉంటుంది కదా కార్పొరేట్ ఇండస్ట్రీలో, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో. ఐ హ్యాడ్ మై షేర్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ యాజ్ వెల్. అంటే నిన్ను తొక్కేయాలని ట్రై చేస్తారు, ఎందుకులే అని ట్రై చేస్తారు. అంటే ఇట్స్ కాంపిటేటివ్ స్పిరిట్ అనాలో తెలీదు, లేకపోతే హౌ ద పర్సే తెలీదు. దెర్ వేర్ పీపుల్ 100% మగవాళ్ళు ఖచ్చితంగా ఎందుకు వీళ్ళకి ఇంత ఫేము, ఈ టైంలో ఎందుకు వీళ్ళకి ఈ స్లాట్, వీళ్ళకే ఎందుకు వచ్చేయాలి, అవును 100% ఉంటుంది. బట్ ఐ నెవర్ గేవ్ అప్, ఐ నెవర్ గేవ్ దెమ్ అ హింట్ దట్ ఐఎమ్ అక్నాలజింగ్ దెమ్. ఐ ఇగ్నోర్డ్ రాయలీ. నేను పట్టించుకోను బికాజ్ ఐ నో వాట్ ఐ హ్యావ్ టు డూ. అంతే. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ ఇన్ అ వే. అండ్ ఇలాంటివి పట్టించుకుంటూ చిన్నదానికి కృంగిపోతే మన పెద్ద గోల్ దెబ్బతింటుంది. సో ఏమిటా పెద్ద గోలు? అంటే ఆ రోజు అప్పటికి. బట్ అదర్వైజ్ నీకేమైనా గోల్ ఉందా? ఇలాగా ఈ 6 marathons అయిపోయాయి అనుకో, దట్స్ అ స్మాల్ గోల్ యూ సెట్ ఫర్ యువర్సెల్ఫ్. అప్పుడు కొత్త గోల్ సో వస్తుంది. అందరికీ ఒక మిషన్ స్టేట్మెంట్ ఉంటుంది లైఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్లేన్ కొనుక్కుంటా, నేను ప్రపంచం అంతా చుట్టేస్తా, లేదు నేను సో అండ్ సో గ్రీకు వీరుని పడతా, ఏదో ఉంటుంది కదా. ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తా, ముఖ్యమంత్రిని అవుతా, అలాంటివి రాజకీయాలు అలాంటి ప్రణాళికలు వేసుకొని చెప్పిన నేను లివింగ్ ఇన్ ఓన్లీ టుడే. ఇప్పుడు యాజ్ యూ సెడ్ ఇంకా 2 మేజర్స్ ఉన్నాయి, అప్పుడు చూసుకుందాం తర్వాత ఏంటో ఆ గోల్. నీ ఇంటెలిజెన్స్ ఎక్కడ మరి అంత మంచి బాలికలా ఉండలేం కదా. ఇప్పుడు ఏదో ఒక ఇంటెలిజెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ షాపింగా, లేకపోతే ఐ డోంట్ ఇండల్జ్ ఇన్ ఎనీథింగ్. బట్ గ్యాంగ్, ఈ పిచ్చి ఫ్రెండ్స్ ఉంటారే, మన జోకులు వాళ్ళకే అర్థమవుతాయి, మన జోక్ వేస్తే వాళ్ళే నవ్వుతారు. దట్స్ వాట్ ఐ ఇండల్జ్. అలా ఉన్నారు చాలా మంది. అయ్యో బాగా ఉన్నారు, మా గ్యాంగ్ అంతా ఉన్నారు. కూర్చొని సొల్లేసుకుంటాం, వారం వచ్చిందంటే ఎక్కడో ఒకటి కలవడం. అండ్ వీ జస్ట్ బిచ్ అబౌట్ ఈచ్ అదర్. నువ్వేం పొడిచావు, నువ్వేం చేస్తున్నావు, అలా వి గో అవుట్. అంటే ఆల్ దీస్ రేసెస్కి వెళ్ళినప్పుడు ఇట్స్ లైక్ అ ఫన్ వెకేషన్ లాగా, రన్ వెకేషన్ లాగా. యూ హ్యావ్ టు రన్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు ఎంజాయ్. సో దట్స్ ద కైండ్ ఆఫ్ థింగ్స్ వీ కీప్ డూయింగ్, ఆల్ ఆఫ్ అస్. వీ గో ఫర్ ట్రెక్స్, వీ గో ఫర్ లాంగ్ అల్ట్రా మ్యారథాన్స్. ఇయర్లీ వన్స్ ఐఎమ్ గోయింగ్ అబ్రాడ్. సో ఇంకా ఆల్మోస్ట్ ఇండల్జెన్స్ అంటే అంత ప్లాన్డా గోయింగ్ అబ్రాడ్? అవి ప్లాన్ చేసుకోవాలిగా, రిజిస్టర్ చేసుకోవాలిగా ముందే. యూ హ్యావ్ టు. అంటే నాట్ ఫర్ ద మ్యారథాన్, ఐ యామ్ సేయింగ్
వెకేషన్ వెకేషన్ Yeah, 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 చాలా సార్లు సోషల్ మీడియాలో అవును. సడన్ గా ఏ ప్యారిస్ లోనో యా ప్లాన్డ్ మేము కూడా గ్రీన్ మ్యాట్ లో అలా ఫోటో తీసుకుని పెడతాం. అయినో అది చూసే నేను ఎక్కడున్నానో చాలా మంది గుర్తుపడతారు ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్ టచ్. నో ద బెస్ట్ పార్ట్ ఇస్ ఈవెంట్ హోస్టింగ్ చేయడానికి వెళ్తాం కదా, ఐ గో టు హాంకాంగ్, సింగపూర్, అలాంటి హోస్టింగ్లు కూడా ఉంటాయి. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఆఫ్ కోర్స్, బిగ్ కార్పొరేట్ కంపెనీస్. ఈసారి హౌ టు హోస్ట్ హోస్ట్ అనే కార్యక్రమం ఒకటి అది లేకపోయినా అలా పెట్టి పద నేను వెళ్ళిపోతా. హౌ టు హోస్ట్ హోస్ట్ బాగుంది. హౌ టు హోస్ట్ హోస్ట్, అది హౌ టు గోస్ట్ హోస్ట్ అని కూడా అనొచ్చు. యా గోస్ట్ రైటర్స్ లాగా. కరెక్ట్. యూ హ్యావ్ సచ్ హై ఫ్లయింగ్ ఫ్యాబ్యులస్ లైఫ్ కదా. యా టచ్ వుడ్, ఆల్ థ్యాంక్స్ టు ద ఆల్ మైటీ. అంటే మనకి ఎవరో నీ లైఫ్ ఇది, నీ డెస్టినేషన్ ఇది అని రాయకుండా మన స్క్రిప్ట్ మనమే రాసుకుంటే అలా ఉంటుంది అందంగా. తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాస్తాడు. ఆయన చేసి పంపిస్తాడు, బట్ వీ కెన్ డిజైన్, కస్టమైజ్ చేసుకోవచ్చు. నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. అబ్బాబ్బాబ్బా, చంద్రబోస్ గారు. ఆయన నచ్చినట్టుగా నువ్వే రాసుకోవాలి బోస్ గారు. అలా రాసుకుని ప్రొసీడ్ అయిపోతున్నావు. సో బ్యాగ్జీ, బిఫోర్ కమింగ్ టు రేడియో మిర్చి, వేర్ ఆర్ యూ ఫ్రమ్? నేను పుట్టింది పెరిగింది హైదరాబాదే స్వప్న. వెరీ మచ్ వెరీ హైదరాబాదీ. అమ్మ రాజమండ్రి, అమ్మ కూడా రైటరు అండ్ జర్నలిస్ట్. నాన్న గవర్నమెంట్లో పనిచేశారు, రిటైర్ అయిపోయారు ఇప్పుడు. సో వెరీ మచ్ హైదరాబాదీ. ఐ స్టడీడ్ ఇన్ సెయింట్ ఆన్స్, ఇక్కడే కీస్ కాలేజ్లో చదువుకున్నాను. దెన్ ఐ స్టార్టెడ్ కాలేజ్లో ఉన్నప్పుడే యాంకరింగ్, మిమిక్రీ స్టార్ట్ అయింది. అలా సడన్లీ ఐ వాజ్ ఇన్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ ఆల్సో ఫర్ అ బ్రీఫ్ టైం. అక్కడ కూడా హోస్ట్ చేసేదాన్ని. దెన్ ప్రైవేట్ ఎఫ్ఎం కేమ్ టు హైదరాబాద్ 2006లో. ఫస్ట్ ప్రైవేట్ ఎఫ్ఎం వచ్చినప్పుడు సడన్లీ ఐ గాట్ అ కాల్. దెన్ ఐ వాజ్ ద లాస్ట్ పర్సన్. వెళ్ళాను ఒక్క నిమిషంలో. అప్పుడు బంపర్ టు బంపర్ సాయంత్రం ఫస్ట్ మార్నింగ్ షోనే. మార్నింగ్ షోలో భార్గవి, సాయంత్రం భారతి అలా ఉండేది. బంగ్లా భారతి. దెన్ హేమంత్ మార్నింగ్ షో, నేను ఈవినింగ్ షో. సో అలా ఎవ్రీ ఇయర్ వీ యూస్ టు రీఇన్వెంట్. అండ్ చాలా కాలం ఈవినింగ్ షో చేశాను. ఇప్పుడు అగైన్ ఐమ్ బ్యాక్ టు ద మార్నింగ్ షో. మై ఫస్ట్ ప్యాషన్ అనమాట. చాలా మార్నింగ్ అయిపోతుంది. ఎన్నింటికి లేచి వెళ్తావు పొద్దున? ఇఫ్ ఐ హ్యావ్ టు ట్రైన్ 4:30, 5 ఐ వేకప్. 5 ఖచ్చితంగా 5కి లేచేస్తాను. దెన్ 5 to 5:30 ఐ హ్యావ్ అ సాధన, ఐ డూ అ క్రియా. దెన్ ఐ ఫ్రెషన్ అప్. దెన్ రన్ ఉంటే డైరెక్ట్లీ ఐ గో ఫర్ అ రన్. దెన్ ఫ్రెష్ అప్ అయిపోయి డైరెక్ట్ 6:30 కల్లా ఐమ్ ఇన్ ద స్టూడియో. 7 కల్లా లైవ్ స్టార్ట్. దెన్ ఐ డూ అ షో ఫర్ ద యూఎస్ ఆల్సో, మిర్చి. అక్కడ షో ఒకటి చేస్తాను. మేబీ బై 12-1 ఐమ్ డన్. 1 తర్వాత ప్రైవేట్ షోస్, ఇలా యాంకరింగ్లు. ఇప్పుడు సోషల్ మీడియా షూట్స్ కూడా ఎక్కువయ్యాయి. సో ఎండార్సింగ్ పీపుల్, ఎండార్సింగ్ ప్రోడక్ట్స్, ఎండార్సింగ్ ఎక్స్పీరియన్స్. సో దట్ ఈస్. పైసలన్నీ చేసి ఏం చేస్తావే? పైసలన్నీ ఏం చేస్తావే? అయ్యో ఇంకా నయ్యం. అంటే ఐ యూ స్మార్ట్ ప్లానర్ అని, ఫైనాన్షియల్ ప్లానర్. నేనా? యూ ఐఎమ్ ఆస్కింగ్ యూ. ఐ ఎమ్. అంటే ఫుల్ ఉడాయించే బ్యాచా, లేకపోతే లేదు జాగ్రత్తగా దాచుకునే? అంత దాచుకునే బ్యాచ్ కాదు, ఉడాయించే బ్యాచ్ కూడా కాదు. ట్రోల్ అయ్యావా భార్గవ్ ఎప్పుడైనా? ఒకసారి అయింది. జంతు బలి చేయకండి అన్న ఒక మాటకి, ఒక సోషల్ మీడియా పోస్ట్కి బాగా నన్ను ట్రోల్ చేసి, నేను ఎక్కడో ఏదో రెస్టారెంట్లో ఏదో తింటుంటే అది పెట్టి, దెన్ థ్రెట్ చేసి నన్ను కాల్స్ చేసి, కాల్ రికార్డింగ్స్ చేసి బాగా భయపెట్టారు, చాలా భయపెట్టారు. మై డాడ్ వాజ్ ఆల్సో షేకెన్. అంటే చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్, వీడియోలు అద్భుతమైనవి. మనకి నోరు ఉంది కదా అని చాలా ఇచ్చేస్తారు కదా. అండ్ ఐ డోంట్ నో హూ దీస్ గైజ్ ఆర్, వేర్ దీస్ గైజ్ ఆర్, విచ్ రిలీజియన్ దే బిలాంగ్ టు, వేర్ ఆర్ దే, స్లీపింగ్ సెల్సా ఏంటి? సడన్గా జోష్ వచ్చినట్టు లేచి దడ 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 అని పిచ్చి పిచ్చిగా ఒక రేంజ్లో వారం రోజులు మనశ్శాంతి లేదు. దెన్ నైట్ మేర్స్, దే వర్ కాలింగ్, దే వర్ ఆస్కింగ్ ఫర్ మై అడ్రస్, విల్ కమ్ అండ్ కిల్ యూ టైప్. అవునా? ఒక్క లైన్కి ఐ ఓన్లీ సెడ్ 1 line. దెన్ ఐ హ్యాడ్ టు సే సారీ, అపాలజైజ్, అండ్ నా ఉద్దేశం ఇది బాబు, ఇది కాదు అని క్లియర్గా చెప్పాను. అంతే. ద మినిట్ ఐ సెడ్ ఇట్ స్టాప్డ్. ఆల్ దే వాంటెడ్ ఇస్ అ సారీ అనమాట. నేను ఎవరి జోలికి వెళ్ళను స్వప్న, నా జోలికి ఎవరు రారు. బేసిక్లీ ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ అ నాన్ కాంట్రవర్షియల్ పర్సన్. ఇట్స్ నాట్ దట్ గుడిగా ఉంటాను కదా, నా దునియా ఏదో నాది. నేను అనవసరమైన పాలిటిక్స్ స్టేట్మెంట్స్ ఇవ్వను. అండ్ ఐ డోంట్ వాంట్ టు ఇండల్జ్ ఇన్ టు ఎనీ. అంతే కదా.
ఏమీ లేకపోయినా ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్న నా రీల్కి కూడా వస్తాయి ట్రోల్స్. బాగానే చెప్పావులే ఆ టైప్లో. అది ఓకేలే, అది హార్మ్లెస్, ఆ మాత్రం అనిపించకపోతే అదే. బట్ ఒక ఫేస్లెస్ పీపుల్ దే టాక్ వాట్ ఎవర్ దే వాంట్. So those are the times for a performer is very hard, or for a public personality it's very hard. Because మనం ఆ టైంలో తమాయించుకుని. అండ్ స్పెషలీ రేడియోలో పొరపాటున నువ్వు ఒక్క లైన్ కూడా ఎక్స్ట్రా మాట్లాడితే అమ్మో చాలా యుద్ధాలు అయిపోతాయి. అండ్ గుర్తుపెట్టుకుంటారు తెలుసా, ఆ లైన్ రికార్డ్ చేస్తారు. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దే గెట్ ద రికార్డింగ్. గుర్తుపెట్టుకుని రికార్డ్ చేసి అది మళ్ళీ ఎక్కడికో పంపించి. సో అతి జాగ్రత్తగా ఉండాలి. రేడియోనే కదా అని చాలా తక్కువ అంచనా వేయకూడదు. అండ్ ఇట్స్ అ ప్రాపర్ మీడియం. ఒకవేళ మినిస్ట్రీకి కూడా వెళ్ళిపోతుంది తెలుసా. అవును, నేను అలాంటి ఫేస్ చేశాను ఫర్ ఆల్ ద టైమ్స్ ఐ బీన్ ఆన్ ఎయిర్. ఎస్. కానీ యూజువలీ మనకి ఒక సెన్స్ ఉంటుంది కాబట్టి తక్కువ అలాంటి సందర్భాలు వస్తాయి. ఎక్సెప్ట్ దిస్ బలి ఇవ్వద్దని చెప్పి ఆ ఒక్క సందర్భం తప్ప. జంతు బలి అన్నాను, దాన్ని బాగా ట్రోల్ చేశారు జనాలు. బట్ ఇదంతా ఐ యు వెజిటేరియన్, శాకాహారివా? కానీ పరిగెట్టడానికి బాగా దమ్ము కావాలి కాబట్టి అంటారు కదా. మెనీ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్. నన్ను ఎవరో ప్రోటీన్ సరిగ్గా ఉండదు వెజిటేరియన్స్ కంటే చెప్పాను. వెజిటేరియన్గా పెరిగిన ఇలా ఉన్నాను, నా ప్రోటీన్ తక్కువ జాడలు కనిపిస్తున్నాయా అని. ఇట్స్ నాట్ దట్ దేర్ ఆర్ మెనీ సోర్సెస్ కదా. అదే పప్పు గిప్పు ఎవ్రీథింగ్. బట్ యాక్చువల్లీ ఐ మీన్ యూ హ్యావ్ రియలీ కలెక్టెడ్ యువర్ సెల్ఫ్ కంప్లీట్లీ. వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్ ఇన్ లైఫ్? ఏమన్నా ఉందా అలాంటిది? ఏమన్నా ఉంది. అది ఫర్ ఎగ్జాంపుల్ టీవీలో చెప్పచ్చా? వాట్ ఆమ్ ఐ వెయిటింగ్ ఫర్ లైఫ్? వాట్ ఆమ్ ఐ వెయిటింగ్ ఫర్ లైఫ్? అందరికీ ఒక హోప్ ఉంటుంది కదా స్వప్న. ఏం కావాలన్నది ఇప్పుడు నన్ను అడిగితే నాకేదో ఉండొచ్చు. నాకు ఏం కావాలి అని లేదు. ఇట్స్ నాట్ అబౌట్ ఎగ్జాక్ట్లీ నాకు ఇదే కావాలి గన్ పాయింట్లో అని లేదు తెలుసా. ఐఎమ్ అ వెరీ క్యూరియస్ క్యాట్. వాట్ ఈస్ ఇన్ స్టోర్ తెలుసుకోవాలి అలా అనమాట. అంతే. రేపు అయిపోయింది, నిన్న అయిపోయింది కాబట్టి ఐ ఓన్లీ లుక్ ఫార్వర్డ్. మంచిగా పాజిటివ్ వేలో ఐ నో సంథింగ్ ఈజ్ నైస్ కమింగ్, సంబడి ఈజ్ కమింగ్ ఫర్ మీ, సంబడి అలా. టచ్ వుడ్, ఐ హ్యావ్ గ్రేట్ love in life, great parents I have, a good family I have. I am so content in life. I've achieved whatever I've achieved. But you're waiting? I'm waiting for a nice movie character. Okay. Bahishmati సామ్రాజ్యం టైప్లో మన ఆ టైప్ రోల్ వస్తేనే చేస్తాను, ఇంకేం చేయను. చాలామంది అడుగుతారు కానీ ఇంట్రెస్ట్ ఉందా, షార్ట్ ఫిల్మ్స్, ఓటీటీ, ఆల్ దిస్. బట్ you will have a vision, what you can, because I'm also from theatre. I'm from National School of Drama. I trained, I went for classes. So theatre లో మనకి కొంచెం ఉంది కాబట్టి అదే అలాంటి చేస్తే ఏముంటుంది, చేస్తే అలా రావాలి. కరెక్ట్. ఆ లెవెల్లో పద్యం ఏమన్నా పాడతావా? బాగా పాడేసానుగా. ఇంకేమన్నా ఉంటే నాకున్న టాలెంట్లు అన్నీ చూపించేసాను మేడం. అంతే అయిపోయిందా? బట్ యు సింగ్ వెల్ బై ద వే. నో వే. లేదా? అయ్యో, ఇక్కడ సింగర్ని పెట్టుకుని అవుతారు ఎవరైనా. థ్యాంక్ యూ, ఆ మాట అంటావని అన్న. అయినో మీరు ఆ పట్టు చీర కట్టుకుని తాళం వేస్తూ అన్నమాచార్య కీర్తన పాడుతుంటే మేము అలా తన్మయత్వంలోకి వెళ్ళిపోయిన రోజులు మరి చాలా ఉన్నాయి. ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ సింగింగ్, కలైమామణి, టాకింగ్ ఆల్సో. బట్ చాలా వాళ్ళ నిజంగా. నెక్స్ట్ మీ కచేరీ ఎప్పుడు? ఎప్పుడంటే అప్పుడు. ఎప్పుడు? నాకు అలా ఆడియన్స్ అక్కర్లే, నాకు జస్ట్ పాడులో పా అనే లోపల పాడుకోయిలా, పాడు గజాల. అదే పాడు గజాల అంటే చాలు, పాడేస్తా. పాడు గజాల, నైస్. సో సూపర్. అయితే భార్గవి, వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఫ్రమ్ మై హార్ట్ ఐ ఫాలో యువర్ ఇన్స్టా రీల్స్. అప్పుడప్పుడు నేను నిన్ను సీక్రెట్గా మిమిక్రీ చేసుకుంటూ ఉంటాను. నాకు కూడా మిమిక్రీ ఇష్టం కాబట్టి, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. అన్ని వాయిస్లు ట్రై చేస్తాను. బట్ హోప్ యూ ఫినిష్ యువర్ 2 marathons అండ్ యువర్ బకెట్ లిస్ట్. ఎస్ స్వప్న, ఖచ్చితంగా. అండ్ ఆల్సో ఇప్పుడు కొత్త ఇన్వెన్షన్ ఇస్, యాజ్ ఐ సెడ్, 100 టాక్స్ చేస్తున్నాను కదా డిజిటల్గా. దేర్ సో మెనీ పీపుల్ కాలింగ్ మీ టు డూ టాక్స్, షోస్, అండ్ కాలేజెస్ వాళ్ళు మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడానికి. దట్స్ అ న్యూ యాంగిల్ విచ్ ఐ ఇన్వెంటెడ్. సో ఇలా కొత్త ఎగ్జాంపుల్స్ ఇస్తూ వాళ్ళ క్వశ్చన్స్ తీసుకుంటూ ఐఎమ్ డూయింగ్ దిస్. అండ్ నా స్పిరిచువల్ జర్నీ ఈజ్ ఆల్సో గోయింగ్ వెరీ వెల్. సో ఐఎమ్ డూయింగ్ లాట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ ఆల్. ఐ వాంట్ టు టేక్ దట్ ఇన్ టు అనదర్ లెవెల్ నెక్స్ట్ ఇయర్ అనమాట. దే సో మెనీ థింగ్స్ విచ్ వీ హ్యావెంట్ ట్యాప్డ్ ఇట్.
మనం పర్సనల్గా కాఫీ తాగుతూ మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. తప్పకుండా ఇవాళ నువ్వు అరగంట బ్రేక్ పెట్టావు కాబట్టి నేను టైం చూసి ఆగేసా. ఖచ్చితంగా. అదొకటి. ఇంకోటి, నీకేమన్నా స్పెషల్ పవర్స్ వస్తే మా కోసం ఏమన్నా చేసి పెడతావు కదా? సూపర్ పవర్స్ అంతేగా. అంతేగా? ఖచ్చితంగా. నాకే కనుక సూపర్ పవర్ వస్తే నేనేం చేస్తానంటే, ఐ వాంట్ టు గివ్ హ్యాపీనెస్ టు దిస్ వరల్డ్. మరి మాతాజీ లాగా అనుకోకు. ఐ టెల్ యూ వై ఆల్సో రీజన్. జనాలకి దుఃఖం ఎక్కువైపోతుంది, చిన్న వాటికి బాధ పుట్టు అంటున్నాయి రిలేషన్షిప్స్, అండ్ యూ ఫీల్ సో లాస్ట్, అయిపోయింది జీవితం, ఇంకెవరు లేరు. హ్యాపీగా ఉండకపోతే నువ్వు ఏం చేస్తావు? ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళవు. అందరూ హ్యాపీగా ఉండలేరు. బట్ పుట్టుకన్ రిలేషన్షిప్స్కి మళ్ళీ హ్యాపీకి కలిపామంటే చాలామంది పుట్టుకన్నాక హ్యాపీగా ఉంటారు, చాలామంది రిలేషన్షిప్లో ఉండి హ్యాపీగా ఉంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది కదా అంటారు. ఇట్ ఈస్ హౌ ఆఫ్ కోర్స్ హ్యాపీనెస్ ఇస్ సబ్జెక్టివ్ అనుకో. దే థింక్ రిలేషన్షిప్లోనే సంతోషం ఉంది. దే కనెక్ట్ యువర్ హ్యాపీనెస్ ఇస్ ఇన్ యువర్ పార్ట్నర్ ఓన్లీ అనుకుంటారు. అది కరెక్టే. అది సో ఆల్ ఐ సేస్ యూ కెన్ ఆల్సో బిల్డ్ దట్ హ్యాపీనెస్. నువ్వు ఎవరి కోసమో తయారవ్వక్కర్లేదు, ఎవరి కోసమో నువ్వు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినక్కర్లేదు. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ అంటారు కదా. అలా ఉంటే సెల్ఫిష్ అంటారు. అబ్బా, సెల్ఫిష్, సెల్ఫ్ సెంట్రిక్, it's high లేకపోతే ఆల్ఫా ఫీమేల్ ఇలాంటివన్నీ పేర్లు పెడతారు. పెట్టని. ఆర్ యూ హ్యాపీ? పేర్లు అవన్నీ పక్కన ఉంది. ఆర్ యూ హ్యాపీ? ఫస్ట్ ఆస్క్ దట్ క్వశ్చన్. వాట్ మేక్స్ యూ హ్యాపీ? ఆల్ దట్ సింపుల్. సో దిస్ హ్యాపీనెస్ షుడ్ గో టు ఎవ్రీబడి అండ్ ఫైండ్ అవుట్ వాట్ విల్ మేక్ యూ హ్యాపీ. అదే చెయ్యి. సెల్ఫిష్లు పక్కన పెట్టు. ఇట్స్ ఓకే. నీకు నువ్వు సెల్ఫిష్గా ఉండకపోతే నీకు ఎవరు వచ్చి హ్యాపీనెస్ ఇస్తారో? ప్లాటర్లో ఇస్తారా? కాదు కదా. దట్ ఐ లర్న్డ్ ఈవెన్చువలీ స్వప్న. మెల్లిమెల్లిగా అది అన్ని యాంగిల్స్ నుంచి నాకు వచ్చిందన్నమా కాలింగ్. సో దట్స్ వాట్ ఐఎమ్ కరెంట్లీ డూయింగ్. ఆల్ మై సాధన, మై స్పిరిచువల్ జర్నీ హ్యాస్ జస్ట్ స్టార్టెడ్ అనమాట. అరే ఇంకొంచెం ముందే తెలుసుంటే ఇంకా బాగుండేదే అనిపిస్తుంది తెలుసా. చాలా దే సో మచ్. ఏ మెడిటేషన్ చేస్తావు బాగ్జీ? I follow Sadhguru, so we've done lot of thing, Shambhavi Mahamudra, and I'm doing Bhavaspandana. So అది నెక్స్ట్ స్టెప్ అనమాట. సో దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే ఐ డెడికేట్ ఫర్ దట్. దట్ ఈస్ మై టైమ్. వన్స్ యు ఆర్ డన్, యు ఆర్ ఫ్రెషన్ అప్, యూ కెన్ టేక్ చార్జ్ ఆఫ్ యువర్ లైఫ్. అంతేనా? అబ్సల్యూట్లీ. అమేజింగ్. వెరీ వెరీ బ్యూటిఫుల్ వర్డ్స్. లాస్ట్ పార్ట్ గుర్తు చేయడం అందరికీ, వాళ్ళ టైం తీసుకోవడం అనేది కరెక్ట్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ పెట్టచ్చు, ఒక 5 క్వశ్చన్. ఎస్, డన్. ఫేవరెట్ మూవీ స్టార్? చిరంజీవి. ఫేవరెట్ కలర్? రెడ్. ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ అన్నం పప్పు ఆవకాయ. ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్? I haven't visited Greece. That's my bucket list. I want to go there. నేను వస్తున్నాను. Come. Yes. Let's go. సో అది. అండ్ మా అందరికి ఫేవరెట్ ఆర్జే? నేనే. సో మా ఐ డ్రీమ్ ప్రేక్షకులకి నీ మాట, మంచి మాట చెప్పేసి తప్పకుండా వైండ్ అప్ చేద్దాం. హాయ్ ఎవ్రీబడి, ఐఎమ్ ఆర్జే భార్గవి ఫ్రమ్ రేడియో మిర్చి. ఇది చాలా హాట్ గురు. ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. పేరులోనే డ్రీమ్ ఉంది. సో డ్రీమ్స్ ఎప్పుడు తగ్గించుకోవద్దు, ఎప్పుడు పెరుగుతూనే ఉండాలి. అండ్ యు నో వాట్, యువర్ డ్రీమ్ ఈజ్ అచీవబుల్. ఖచ్చితంగా మన అబ్దుల్ కలాం గారు చెప్పినా, ఎవరు చెప్పినా నిన్ను చేజ్ చేసేవే డ్రీమ్స్. కీప్ డ్రీమింగ్ గైస్ అండ్ లవ్ యువర్ సెల్ఫ్. బాయ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ Bhargavi for your time. My pleasure. And for the lovely interaction. I really enjoyed speaking with you today. Thank you, Swapna. But Always next time lovely. ఈ స్పిరిచువల్ అంతా పెట్టి ఒక స్పెషల్ టాపిక్ పట్టి చేద్దాం. అంత నేను ఇంకా ఇవాల్వ్ అవ్వలేదులే, నేనేమి సద్గురు కాదు. జస్ట్ బేబీ స్టెప్స్ ఇప్పుడే. Done. నెక్స్ట్ ఇయర్ చేద్దాం. వెన్ ఐ రియలీ ఐఎమ్ దేర్, వీ కెన్ డూ దెన్. ఐ వాంట్ టు రియలీ రీఇన్వెంట్ మై సెల్ఫ్. నేనేం చేయగలుగుతాను ఈ స్పిరిచువల్ పాత్లో అని, విచ్ ఇస్ గివింగ్ మీ హ్యాపీనెస్. స్వప్న, వాట్ ఎల్స్ కదా. వెన్ యూ ఆర్ హ్యాపీ, యూ షుడ్ కంటిన్యూ దట్. కరెక్ట్. సో ట్రూ. నేను రేపు మార్నింగ్ షూస్ వేసుకుని వచ్చేస్తున్నాను 5 o'clock. హలో, ఎక్స్క్యూజ్ మీ, విన్నారా ఎవరైనా? నేను అక్కడే నిలబడతా. ఇంకో 2024 కదా, 2034లో కలుస్తావేమో మళ్ళీ. అంతేనా? ఈ లోపల 10 ఇంటర్వ్యూలు అయితే చేద్దాం. We'll run together. Say hi and my love to auntie and your dad also. Thank you so much. And ఎప్పటికీ ఎన్ని తరాలు వచ్చినా వాళ్ళు గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us. Thank you, Swapna. It's nice meeting. Bhargavi. Thank you once catching again. up. And thank you all for watching. Namaskaram. Namaskaram.